బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేణు దేశాయ్ సంచలన పోస్ట్ చేశారు. తను ఒంటరినంటూ ఆవేదన వ్యక్తం చేశారా. నన్ను కాపాడడానికి భర్త, అమ్మ, నాన్న లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. తన తప్పు లేకున్నా తనపై నిందలు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేణు దేశాయ్. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మి భగవంతుడి దగ్గర నా బాధ చెప్తాను. దేవుడు నా ప్రార్థనలు వింటాడు అన్న నమ్మకం నాకుంది. వీధి కుక్కల విషయంలో నా పోరాటం ఆగదంటున్నారు రేణు దేశాయ్. కొద్దిసేపటి క్రితం ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పాలనుకోవట్లేదు అని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చిన సందర్భం. ఒకటే చెప్తారు, నేను ఎవరికి సమాధానం చెప్పను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు అండ్ నాకు ధైర్యం ఉంది, నేను పోరాడతాను అని అర్థం వచ్చేలా ఆమె కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆమె పోస్ట్ చేయడం జరిగింది. వీడియోలో మాట్లాడుతూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఏమన్నారు, ఐ నెవర్ ఫాట్ అంటూ ఆ వీడియోకి సంబంధించి ఒకసారి ఆ వీడియో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ అన్ ఎల్డర్ బ్రదర్ or a husband to protect me. All the hate that you spew on me for no fault of mine, I just calmly share with Devi and Mahadev. I know that they hear my pain and see my tears అంటూ కూడా ఒకసారి తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తండ్రి లేడు, తల్లి లేదు, సోదరుడు లేడు, భర్త కూడా లేడు నన్ను కాపాడడానికి. మీరు నా మీద ఇక్కడ నేను ఒక ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ ద హేట్ దట్ యూ స్ప్యూ ఆన్ మీ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైండ్. నేను చెయ్యని తప్పుకి నా మీద విషం చిమ్మేలా మాటలు మాట్లాడుతుంటే, ఆ ద్వేషాన్ని నా మీద చిమ్ముతూ ఉంటే, అంటే నా మీద ఆ ద్వేషాన్ని చూపిస్తూ ఉంటే నేను కామ్గా ఉంటా. అండ్ ఇదంతా కూడా అమ్మవారికి అలాగే ఆ మహాదేవుడికి చెప్పుకుంటా. నాకు తెలుసు వాళ్ళు నా మాట వింటారు, నా బాధ వింటారు, నా కన్నీళ్లను చూస్తారు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా కంటిన్యూ చేస్తూ దాంట్లో, ఐ నెవర్ ఫాట్ ఫర్ మై ఓన్ పర్సనల్ రైట్స్ ఇన్ పబ్లిక్ ఎవర్, బట్ ఐ విల్ స్క్రీమ్ అండ్ షౌట్ టిల్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ దట్ killing an innocent dogs just for the mistake of some aggressive dogs is wrong, and you can talk as much negative and hateful nonsense about me, but just remember whose presence I share my pain and tears with అంటూ కూడా ఒక స్మైల్ ఇమోజీ, ఒక నమస్కారం పెడుతున్నట్టు ఇమోజీస్ని ఆమె పోస్ట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడూ నా కోసం, ఐ నెవర్ ఫాట్ ఫర్ మై ఓన్ పర్సనల్ రైట్స్, నాకున్న హక్కుల కోసం నేను ఎప్పుడూ పోరాడలేదు పబ్లిక్లో. బట్ నేను అరిచేది, నేను గోల పెట్టేది అర్థం చేసుకోండి, ఇన్నోసెంట్ డాగ్స్ కోసం, అమాయకమైన కుక్కల కోసం. ఏదో ఒక కుక్క తప్పు చేస్తుందని చెప్పి, ఒక అగ్రెసివ్ కుక్క తప్పు చేస్తుందని చెప్పి ఇలా అనడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా. యూ కెన్ టాక్ యాజ్ మచ్ నెగిటివ్ అండ్ హేట్ఫుల్ నాన్ సెన్స్ అబౌట్ మీ. నా గురించి మీరు ఎంతైనా నెగిటివ్ మాటలు కావచ్చు, హేట్ఫుల్ కావచ్చు, ఆ నాన్ సెన్స్ గురించి మాట్లాడచ్చు. ఆమె ఏమంటారంటే, యూ కెన్ టాక్ యాజ్ మచ్ నెగిటివ్ అండ్ హేట్ఫుల్ నాన్ సెన్స్ అబౌట్ మీ, బట్ జస్ట్ రిమెంబర్ హూస్ ప్రెసెన్స్ ఐ షేర్ మై పెయిన్ అండ్ టీయర్స్ విత్ స్మైల్ అంటూ కూడా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్రెసెన్స్ గురించి, ఆ షేర్ మై పెయిన్ అండ్ టీయర్స్ అంటూ కూడా. అంటే ఒకటే చెప్తున్నా, నేను మాత్రం ఎక్కడ ఆగను అండ్ ఈ పోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే ఇది నా కోసం నేను చేస్తున్న పోరాటం కాదు, ఇది ఇన్నోసెంట్ అమాయకమైన కుక్కల కోసం, వీధి కుక్కల కోసం నేను చేస్తున్న పోరాటం. నాకెవ్వరూ లేరు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్కోర్స్ ఏ మహిళ అయినా, ఏ ఆడపిల్ల అయినా ఒక పోరాటం చేస్తున్నప్పుడు వెనకాల తన కుటుంబం ఉంటే బాగుంటుంది. మరి ముఖ్యంగా అన్నయ్యో, తమ్ముడు, తండ్రో, తల్లో, భర్తో ఎవరొకరు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళే కాదు, మనిషి అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా ఒక పోరాటం చేసినప్పుడు, ఒక ప్రమాదంలో ఉన్నప్పుడో లేకపోతే ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు తన వాళ్ళు తనకంటూ ఉంటే దాని నుంచి బయటపడచ్చు అని కదా వాళ్ళు కోరుకునేది. ఈరోజు రేణు దేశాయ్ కూడా అదే అంటున్నారు. వెన్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ వై ఐ గాట్ టు కాశీ సో ఆఫెన్, నవ్ యూ నో అంటూ కూడా చెప్పుకొచ్చారు. అన్న చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు నువ్వు తరచుగా కాశీకి వెళ్తూ ఉంటావంటే నేను చెప్పిన సమాధానం ఒకటి, అండ్ మీకు అర్థమవుతుంది కదా సమాధానం ఏంటో అంటూ కూడా ఆమె
చెప్పుకొచ్చారు. అక్కడ శివ పంచాక్షరి అని కూడా మెన్షన్ చేశారు ఆమె. ఆ వీడియో కనుక మీరు వింటే, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ వీడియో నేను ప్లే చేయట్లేదు. మీరు కనుక చూస్తే అక్కడ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కూడా ఆమె అటాచ్ చేశారు ఆ పాటకి, ఆ వీడియోకి. పక్షులు వెళ్తూ ఉంటాయి. అక్కడ ఆమె అంటున్నారు, వెన్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ వై ఐ గో టు కాశీ సో ఆఫెన్ నవ్ యు నో, ఎందుకు నువ్వు తరచుగా వెళ్తూ ఉంటావు, చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటావు అని చెప్పి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, రేణు దేశాయ్ చేసిన పోస్టులు బహుశా రకరకాల అనే పదం బహుశా యాప్ట్ కాకపోవచ్చు, ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాధ మిళితే ఉంది దాంట్లో. దాంతోపాటు ఎవరైనా తోడుంటే బాగుండు, కానీ నేను పోరాటం ఆగదు, అన్ని రకాల భావనలు, అన్ని రకాల బహుశా మిక్స్డ్ ఎమోషన్స్తో కూడిన పోస్ట్ కింద అనుకోవచ్చా? సచిన్, రేణు దేశాయ్ నిన్న వీధి కుక్కలపై తను చేసిన పోరాటంలో భాగంగా మాట్లాడిన మాటలు, వీటన్నిటిపై సోషల్ మీడియాలో తనని బాగా ట్రోల్ చేస్తున్నారు. తనపై నెగటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు మరొక సమాధానం అయితే తను చెప్పింది అనుకోవచ్చు. తను ఒక సంచలన పోస్ట్ అయితే పెట్టింది. తను మీరు అన్నట్టుగా ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అయితే తను పెట్టిన పోస్ట్ లో కనిపిస్తున్నాయి. మోరోవర్ అన్నిటికంటే ఒక ఆవేదన ఆ పోస్ట్ లో ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తను ఒంటరినంటూ మాట్లాడుతూనే తనను కాపాడటానికి భర్త, అమ్మ, నాన్న లేరు, నేను ఏ తప్పు చేయకున్నా కూడా నాపై నిందలు వేస్తున్నారు అంటూ కూడా ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అది ఈ రోజే కాదు, రేణు దేశాయ్ గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి ట్రోలింగే ఫేస్ చేశారు. అప్పుడు కూడా తను ఇలాగే బాధపడ్డారు. తనని ఒంటరిని చేసి ఇలాగా నిందలు వేస్తున్నారు, తను ఏమీ చేయనప్పటికి కూడా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ ఆవేదన చెందారు. నా బాధను చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరు, నేను భగవంతుడి దగ్గరే నా బాధను చెప్పుకుంటాను, భగవంతుడే నా ప్రార్థన వింటాడనే నమ్మకం ఉంది అంటూ కూడా ఆవిడ ఒక మిక్స్డ్ ఎమోషన్స్, ఒక ఆవేదనతో కూడిన పోస్ట్ అయితే పెట్టారు. అలాగే వీధి కుక్కల విషయంలో తన పోరాటం ఆగదు. తను చాలా కాలంగా, గత కొన్ని సంవత్సరాలుగా తను వీధి కుక్కల్ని సంరక్షిస్తూ ఒక ఎన్జిఓ అయితే నడుపుతున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తానని ఆవిడ నిన్న కూడా చాలా గట్టిగా చెప్పారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఫలానా చోట ఫలానా వీధి కుక్కలు ఇబ్బంది కలిగిస్తున్నాయని తనకు సమాచారం ఇస్తే తన టీం వచ్చి వాటిని తీసుకెళ్తారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. తనపై రకరకాల నెగటివ్ కామెంట్స్ చేస్తూ తనని మాటలతో బాధ పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు రేణు దేశాయ్ ఒక పోస్ట్ ద్వారా అయితే సమాధానం ఇచ్చారు. సచిన్, రైట్, అంటే ఎటువంటి సందేశంగా అనుకోవాలి? మరి ముఖ్యంగా రేణు దేశాయ్ చేసిన ట్వీట్లు ఎవరైనా నా పోరాటంలో భాగం అయితే బాగుండు అని ప్రకారంగా చూడాలా, లేకపోతే ఎవరేమనుకున్నా ఈ పోరాటం మాత్రం ఆగదు అనే విధంగా ఆమె చేసిన పోస్ట్ కింద చూడాలా? ఖచ్చితంగా రెండవదే అనుకుంటాను నేనైతే. ఎవరేమనుకున్నా తను చేసే పోరాటం తను ఆపే ప్రసక్తే లేదు అనేది మరొకసారి తను బలంగా గుర్తు చెప్పారు. అలాగే తను ఒంటరి అని చాలా మంది ఫీల్ అవుతున్నారేమో, అలాగే తనపై కామెంట్లు చేసే వాళ్ళందరూ కూడా నేను ఒంటరిగా ఉన్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గను, ఏది కూడా కేర్ చేయను, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అంటూ కూడా దేవుడి మీద భారం వేసి ఆవిడ ముందుకెళ్తున్నాను అనే అర్థం వచ్చేలాగే తన పోస్ట్ అయితే ఉందనిపిస్తుంది. ఎక్కడ కూడా తనపై వస్తున్న కామెంట్స్ కి తను ఎక్కడ కూడా బెదరలేదు, చెక్కు చెదరలేదు, తన ఆత్మవిశ్వాసం అని చెప్పుకోవచ్చు. సచిన్, రైట్, నెక్స్ట్ కంటిన్యూటీలో ఒక పోస్ట్ చేస్తారు ఆమె. ఒకసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. యూ కెన్ గివ్ మీ ఆల్ ద బ్యాడ్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్, బట్ నాట్ వన్ ఆఫ్ యూ కెన్ గివ్ అన్కండిషనల్ లవ్ లైక్ దిస్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటూ అక్కడ ఒక కుక్కను, అలాగే దాంతోపాటు మరికొన్ని ఒక పశువుకి సంబంధించి ఒక ఆవు అనుకుంటా బహుశా అక్కడ ఒక వీడియోని పోస్ట్ చేస్తూ అని చెప్పుకొచ్చారు. అంటే బహుశా కుక్కల విషయంలో తన పోరాటం మాత్రం ఆగదు, మీరు ఎంతలా ప్రగల్భాలు పలికినా, లేకపోతే బహుశా ప్రగల్భాలు కూడా కాదు, బహుశా బ్యాడ్ వర్డ్స్ అంటే అనేక అర్థాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎటువంటి కమెంట్స్ చేసినా, మీరు ఎటువంటి మాటలన్నా కూడా ఇంతటి ప్రేమ, ఇంతటి ఆప్యాయత ఇంకెవరు చూపించలేరు అంటూనే ఐ జస్ట్ స్టాప్డ్ ఫ్యూ మీటర్స్ ఫ్రమ్ బతుక్ భైరవ్ మందిర్ అండ్ రిఫ్యూజ్ టు మూవ్. బట్ అంతకన్నా ముందంటే
వీధి కుక్క తను అక్కడికి వెళ్ళినప్పుడు, బహుశా కాశీకి వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ఆమెకు ఒక కుక్క ఎదురుపడింది, ఆమెతో పాటు కొంత దూరం వరకు వచ్చింది, చాలా ప్రేమను చూపించింది అంటూ కూడా ఒక పోస్ట్ని చేశారు. సో బహుశా ఎట్లా చూడాలి అంటే, నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, నన్ను అపార్థం చేసుకోకని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే మీరు ఏమనుకున్నా కూడా నా పోరాటం కంటిన్యూ అవుతుంది అని అర్థం వచ్చేలాగా తన మాటలు ఉన్నాయా, లేకపోతే ఒక పెయిన్ని తను ఫీల్ చేస్తున్నారు అనుకోవాలా ఈ సందర్భంలో? బికాజ్ చాలా రోజులుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, రేణు దేశాయికి సంబంధించిన ఇన్ఫ్యాక్ట్ తన హీరోయిన్ నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా భావించవచ్చు, ఎట్లా చూడొచ్చు రవిచంద్ర? తను ఎంత సెన్సిటివ్ అంత స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి. తను హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటి నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ తోటి వివాహము, తర్వాత సపరేట్ అవ్వటము, తను ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని చదివించి పెద్ద చేసి ఇప్పుడు తను యాంకర్ గా రకరకాల ఆర్టిస్ట్ గా ఇన్ని మల్టీ డైమెన్షన్స్ లో తన లైఫ్ ని లీడ్ చేస్తూ కూడా వీధి కుక్కల విషయంలో తను ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి వాటిని సంరక్షణని బాధ్యతను తీసుకుని అలాగే డివోషనల్ గా కూడా భక్తి పరంగా కూడా తను బాగా భగవంతుడిని నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంత సెన్సిటివో అంత స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న తను మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా ఒక వీధి కుక్క లేదా ఒక పిచ్చి కుక్క తప్పు చేస్తే 10 కుక్కల్ని చంపొద్దు, ఆ ఒక్కదాన్ని చంపండి. అలాగే సొసైటీలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు కూడా తను అక్కడ పాయింట్అవుట్ చేయటం జరిగింది. వాటన్నిటి విషయంలో చేయని తప్పు, దోమల విషయంలో చేయని తప్పు, అలాగే కుక్కలను ఎందుకు చేస్తున్నారు, ఇంకా రకరకాల పొల్యూషన్ విషయంలో ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవటం లేదు. చాలా చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడారు నిన్న. తను ఎంత సెన్సిటివ్ అంత స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం తను ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు అనే అభిప్రాయాన్ని అయితే తన మాటల్లో నిన్న వ్యక్తం చేశారు. అలాగే ఈ రోజు పోస్ట్ లో కూడా తన అభిప్రాయాన్ని అలాగే వెలిపించారు. సచిన్ రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయ్యి ఉంటే వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం రేణు దేశాయ్ సంచలన పోస్ట్ చేశారు. తాను ఒంటరినంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ పోస్టులో ఆమె. నన్ను కాపాడడానికి భర్త లేడు, అమ్మ నాన్న లేరు, నా తప్పు లేకపోయినా నాపై నిందలు వేస్తున్నారు. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గరే నా బాధ చెప్తాను. దేవుడు నా ప్రార్థనలు వింటాడు అన్న నమ్మకం నాకుంది. వీధి కుక్కల విషయంలో నా పోరాటం ఆగదు అంటూ చెప్పుకొచ్చారామె. ఒకసారి ఆ పోస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్. ఐ డోంట్ హ్యావ్ ఫాదర్, a mother or an elder brother or a husband to protect me. All the hate that you spew on me for no fault of mine, I just calmly share with Devi and Mahadev అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఐ నో దే హియర్ మీ అంటూ కూడా. అంటే నాకు భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, పోనీ ఎవరితోనైనా షేర్ చేసుకుందామంటే అటువంటి ఎల్డర్లీ బ్రదర్ అంటే ఒక సోదరుడు కూడా లేడు, ఒక అన్నయ్య లేడు. మీరంతా విద్వేషపూరిత మాటలు నా మీద చిమ్ముతున్నారు కదా, విషం లెక్క చిమ్ముతున్నారు కదా. నేను చేయని తప్పుకి నేను చాలా సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే నా బాధ, నా కన్నీళ్ళు ఆ భగవంతుడు వింటాడు, అమ్మవారు వింటుంది, ఆ మహాదేవుడు వింటాడు, వాళ్ళే నా బాధ వింటారు. చాలామంది అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ పోస్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళే నా కన్నీళ్ళు, నా బాధను అర్థం చేసుకుంటారు, నా కన్నీళ్ళు వాళ్ళే అర్థం చేసుకుంటారంటూ అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు ఆమె. ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఆమె అన్నారు, ఎందుకు నువ్వు తరచుగా కాశీకి వెళ్తావు అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. వెన్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ అంటూ కూడా, వెన్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ వై ఐ గో టు కాశీ సో ఆఫెన్, నవ్ యూ నో అని చాలామంది అడుగుతుంటారు కదా, ఎందుకు తరచుగా కాశీకి వెళ్తూ ఉంటామని చెప్పి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, మీకు ఇప్పుడు అర్థమైందా అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన ట్వీట్ అది. ఒకసారి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రేణు దేశాయ్ ఇటు టార్గెట్ అవుతున్నారా, టార్గెట్ చేస్తున్నారా? రేణు దేశాయ్ తన పోరాటాన్ని కంటిన్యూ చేయబోతున్నారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.